సువార్త సేవకుల జాబితాలోనూ, మిషనరీ సేవకుల వరుసల్లోనూ డేవిడ్ బ్రైనార్డ్కు ప్రత్యేకమైన స్థానం కలదు. బాల్యప్రాయంలోనే తన్ను ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకుని 30 సంవత్సరముల వయసు దాటక మునుపే దక్షిణాఫ్రికా అడవుల్లో తన ప్రాణమును ధారబోసిన శ్రేష్టమైన సేవకులు వీరు. గుర్తింపబడని వానిగా, అడ్వర్టైజ్మెంట్ లేనివానిగా, ఆడంబరం లేనివానిగా, పేరు ప్రఖ్యాతులు ఆశించని వానిగాను జీవించి మరణించిరి. ఆయన బ్రతికి ఉన్నంత కాలము ఆయన గూర్చి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన మరణించినప్పుడు తన సొంత చేతులతో రాసిన డైరీని చదివినప్పుడు మాత్రమే ఆయన ఎంత గొప్ప సేవకుడని ప్రపంచానికి తెలియవచ్చెను. దక్షిణాఫ్రికా దట్టమైన అడవులలో అజ్ఞానము, విగ్రహారాధనలో మునిగిపోయిండిన అమాయక ప్రజలు రెడ్ ఇండియన్స్ అని పిలువబడిరి. వీరు మూర్ఖులు, మిలేచ జాతికి చెందినవారు. వారి భాష ఆయనకు తెలియదు. వారితో సన్నిహితంగా సంభాషించుటకు తర్జుమా చేయవారు దొరకలేదు. ఏ విధముగా వారిని కలుసుకొని మాట్లాడాలని ఎరుగక ప్రభువుపై మాత్రము ఆనుకొని వారి మధ్య సేవ చేయుటకు ఒంటరిగా బయలుదేరిరి. బ్రైనార్డ్ ఒక బలమైన ప్రార్థనా వీరుడు. తన హృదయాన్ని, కాలేయంను కుమ్మరించి ఎడతెగక ప్రార్థించుట ఆయన అలవాటు. దేవుని ప్రేమతో నింపబడిన వీరు బైబిల్ కళాశాలకు వెళ్ళి చదవలేదు. ఆయనను ఆదరించుటకు అవసరమైన వారు లేరని చెప్పవచ్చు. అయితే అన్నిటిలో దేవుని కృప మీద ఆధారపడుటయే గొప్పదని భావించిరి. ఆయన ప్రార్థన మొదట పరలోకమందును, తర్వాత ప్రజల మధ్యను గొప్ప కదలికను పుట్టించెను. కొంచెం ఆంగ్ల భాష మాట్లాడగలిగిన అనువాదకుడు డేవిడ్ బ్రైనార్డ్కు పరిచయమైరి. ఆయన సహాయంతో ప్రసంగించవచ్చని ఆశించిరి. అయితే ఆయన ఎల్లప్పుడూ త్రాగి మత్తుగా ఉండేవాడు. బ్రైనార్డ్ ప్రసంగించుచుండగా నిలువబడి తర్జుమా చేయుటకు ఆయనకు శక్తి లేకుండెను. ఆత్మాభిషేకముతో చెప్పబడిన మాటలను ఒకదానికి మరొకటిగా అనువదించెను. ఆ ప్రసంగం ఎలా ఉండేదో ఆలోచించి చూడండి. దేవుని ఆత్మ క్రియ చేయటం వలన ప్రసంగాన్ని అనువదించువారు సరిగ్గా లేకపోయినను ప్రభువు అత్యధికముగా ఆశీర్వదించెను. వందలాది ప్రజలు పాపమును ఒప్పుకొనిరి. తరువాత ఆ ప్రజల మధ్య కలిగిన ఉజ్జీవమును మాటలతో వర్ణించలేము. అనుదినము విస్తారమైన ప్రజల పాపమును జిగటగల దొంగ ఊపిలో నుండి ఉన్నత స్థితికి లేపబడిరి. అజ్ఞానమును, అంధకారంలో జీవించిన ప్రజలు జ్ఞానమును జీవ వెలుగులోనికి నడిపించబడిరి. అప్పటి నుండి ఆదివార ఆరాధనలు దేవుని ప్రసన్నతతో నిండి ఉండెను. హఠాత్తుగా అక్కడ జరిగిన గొప్ప అద్భుతాల ద్వారా యేసుక్రీస్తే జీవము గల దేవుడని వారు రుచించి తెలుసుకొనిరి. ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవవేదన చాలున, ఒక నిమిషంలో ఒక జనము జన్మించున. సియోనుకు ప్రసవవేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవవేదన కలుగచేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. సర్వశక్తిగల దేవుని హస్తములను కదిలించు శక్తిని ఆయన మనుష్యుని ప్రార్థనలో ఉంచి ఉన్నాడు అని చెప్పుటకు డేవిడ్ బ్రైనార్డ్ సాక్షిగా ఉన్నారు. ఆయన బలహీనుడే. ఆయన శరీరంపై ఎన్నో వ్యాధులు దాడి చేసిన మాట నిజమే. కానీ ఆయన బలవంతుడై ఉండెను. 30 సంవత్సరాల వయసులోగా క్రీస్తు పాద సన్నిధి చేరిన వీరు వేల కొలది రెడ్ ఇండియన్లను ఆయన కోసం సంపాదించి తన పరుగును మహిమకరముగా ముగించెను. ప్రార్థన ద్వారా అసాధారణ కార్యాలను సాధించవచ్చు.